ముఖ్యమంత్రిని చేసిన పార్టీ అది. విభేదించి దూరం పెట్టినా మళ్లీ పార్టీయే ఆదరించింది. విమర్శలు ఆరోపణలను పక్కన పెట్టి సింహాసనంపై కూర్చోపెట్టింది. అదే ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారుతోందా? ఆదుకున్న పార్టీనే పాతాళానికి తొక్కేయాలని చూస్తున్నదెవరు? సొంత షోలతో కాలం వెల్లదీస్తున్నదెవరు? అన్ని అవకాశాలు ఇచ్చినా పార్టీని ఎందుకు పట్టించుకోవటం లేదు? వాట్ ది స్టోరీ? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ బంధం గురించి ఎవరిని అడిగినా చెప్తారు. ఏపీలో కాంగ్రెస్ అంటే గత చరిత్రే అన్న పరిస్థితులు, అధికారం కాదు కదా ప్రతిపక్ష హోదా సైతం వస్తుందా అన్న పరిస్థితులు హస్తం పార్టీకి దాపురించాయి. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారు. వైఎస్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వైఎస్ అన్న చందంగా ఆయన సీఎంగా ఉన్నన్నాళ్లు సాగింది. పాదయాత్రతో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చారు వైఎస్. ఆయన మరణం తర్వాత జగన్ పై సీబీఐ అక్రమాస్తుల కేసులు నమోదు చేయడంతో వైఎస్ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరిగింది. ఆయన కుటుంబం కాంగ్రెస్ ని బద్ధశత్రువుగా చూసింది. జగన్ సొంత పార్టీ పెట్టుకుంటే అన్న వదిలిన బాణంలా ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసింది. 2019లో వైసీపీ అఖండ విజయాన్ని అందుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధిక స్ట్రైక్ రేటుతో 151 సీట్లను జగన్ సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ షర్మిలను పార్టీకి దూరం చేస్తూ వచ్చాడు. వ్యక్తిగత విషయాలకు తోడు పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో అన్నను విభేదించి తెలంగాణలో సొంత కుంపటి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని నిలబెట్టుకోలేక మళ్లీ కాంగ్రెస్ పంచన చేరింది. ఎన్ని విభేదాలున్నా వైఎస్ఆర్ బిడ్డగా గౌరవించిన కాంగ్రెస్ ఆమెను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఏపీ పార్టీ పగ్గాలను అప్పగించింది. అప్పటి నుంచి అసలు ఆట మొదలైంది. అప్పటి వరకు ఏ రోజు అన్న జగన్ ని పల్లెత్తు మాట కూడా అనని షర్మిల ఆయన్నే టార్గెట్ చేసింది. విమర్శలు ఆరోపణల పదును పెంచింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆంధ్రలో అడుగుపెట్టిన షర్మిల పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని ప్రగల్భాలు పలికింది. అన్నని ఓడించి గెలిచి చూపిస్తానని శపథం చేసింది. ఇదంతా పార్టీ కోసమే అనుకుని కాంగ్రెస్ పెద్దలు సంతోషపడ్డారు. కానీ అది 3 నాళ్ల ముచ్చటే అయింది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కి కనీసం డిపాజిట్లు సైతం దక్కలేదు. చివరికి షర్మిల సైతం ఓడిపోయారు. అయినా షర్మిలకి ప్రాముఖ్యతను మాత్రం కాంగ్రెస్ పార్టీ తగ్గించలేదు. కానీ ఇటీవల పరిణామాలు చూస్తే షర్మిలపై కాంగ్రెస్ పెద్దలకు విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులకు పార్టీ నుంచి కనీస ఖర్చులు సైతం ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. పార్టీలో సీనియర్లను గౌరవించకపోవడం, డీసీసీ అధ్యక్ష పీఠాలను ఊరు పేరు తెలియని వారికి కట్టబెట్టడంతో షర్మిలపై విమర్శలకు తావిచ్చింది. దీంతో కాంగ్రెస్ లో షర్మిలకు ఎదురుగాలి మొదలైంది. అదే సమయంలో సోదరుడు జగన్ తో విభేదాలు కూడా షర్మిలను ఇరకాటంలో పెట్టాయి. ఆస్తి వివాదాలతో తన కోపాన్ని జగన్ పై చూపించడంతోనే సరిపెట్టింది తప్ప పార్టీ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవటం లేదనేది కార్యకర్తల వాదన. షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని పక్కన పెట్టారన్న విమర్శలు సైతం ఉన్నాయి. షర్మిల తీరుతో సాక్షాత్తు పీసీసీ ఆఫీస్ ఆవరణలోనే జిల్లాల నేతలు ఆందోళనలకు దిగిన సందర్భాలు కోకొల్లలు. ఒక మాజీ కేంద్ర మంత్రి ఫోన్ చేస్తే సైతం సమాధానం ఇవ్వలేదట. దాంతో పార్టీ పెద్దలు సైతం షర్మిల తీరుపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ప్రభుత్వంపై విమర్శల కన్నా కుటుంబ తగాదాలపైనే ఫోకస్ పెట్టడం కూడా విమర్శలకు తావిస్తోంది. పార్టీకి సంబంధించిన సమస్యలపై అసలు స్పందించడం లేదని షర్మిల వ్యవహార శైలితో విసిగిపోయిన నేతలు కనీసం పీసీసీ కార్యాలయానికి సైతం రావటం లేదట. వైఎస్ఆర్కి ఏపీలో ఉన్న క్రేజ్ తెలియంది కాదు. ఆయన వారసురాలిగా ఒక్క సీటును సైతం గెలిపించుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం షర్మిల వ్యవహార శైలిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఏపీసీసీ పగ్గాలు చేతులు మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్ని విమర్శల మధ్య షర్మిల తన తీరు మార్చుకుంటుందా? పార్టీని గాడిలో పెడుతుందా? లేక కాడి వదిలేసి వెళ్లిపోతుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.